హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీ అందరికీ తెలిసే ఉంటుంది. 5 లక్షల ఉచిత వైద్యం అందించేటటువంటి ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులనైతే గత ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆన్లైన్లో నమోదు అయినటువంటి వారికి సంబంధించే ఈ ట్రీట్మెంట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అసలు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని మనం మన యొక్క రేషన్ కార్డు ద్వారా ఏ విధంగా చూసుకోవాలి, మన రేషన్ కార్డుకి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది లింక్ అయి ఉందా లేదా, ఆన్లైన్లో మన పేర్లు కనిపిస్తున్నాయా లేదా అనేటటువంటి పూర్తి వివరాలని సింపుల్గా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించినటువంటి ఆన్లైన్ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలో నేను మీకు ఈ వీడియో రూపంలో అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్ని ఓపెన్ చేసి మీరు ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ పైన జస్ట్ టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఇక్కడ అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏ విధంగా మన యొక్క ఆన్లైన్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి అంటే ఇక్కడ కార్డు సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీనిపైన జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ని ఎంటర్ చేయండి. మీ యొక్క కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఈ విధంగా కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కార్డు నెంబర్ ఉంది, మెంబర్ ఐడి ఉంది, నేమ్ ఉంది, జెండర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా మీ యొక్క కార్డుకి సంబంధించి, మీ రేషన్ కార్డుకి సంబంధించి లింక్ అయి ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ అయితే ఈ విధంగా లభించడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో నమోదు అయి ఉన్నటువంటి పేర్లకి మాత్రమే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని పొందేటటువంటి అవకాశం అయితే మనకి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో. మీరు ఈ విధంగా స్టేటస్ చూసుకున్న తర్వాత మీకు ఈ పేర్లు వచ్చాయా లేదా, మీ పేరు ఉందా లేదా అనేటటువంటి వివరాలని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.